అలానే విశేషరావు మల్లెపూలు కిలో 6,000 రూపాయలు, కనకాంబరాలు కిలో 2,000 రూపాయలు. ఇది ఎక్కడ తెలుసా? మదురైలో. అదే చెన్నైలో అయితే మల్లెపూలు కిలో 4,500, కనకాంబరాలు 2,000. సో అంటే పూలు బంగారం రేటు పలుకుతున్నాయి. ఒక కిలో మల్లెపూలు 6,000కు పైగా ధర పలుకుతుందని అంటే మీరు ఆశ్చర్యపోతున్నారా? లేదంటే ఆశ్చర్యం ఏమీ లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా బంగారం రేటు ఎలా పెరిగిందో మల్లెపూల రేటు కూడా అదే పెరిగింది. బంగారం రేటు ఆకాశాన్ని అలా తాగుతుంది, దానికంటే స్పీడ్గా మల్లెపూల రేటు తాగుతుంది. ఈ మధ్యకాలంలో బాగా రేట్లు పెరిగినటువంటి ఏంటంటే బంగారం, దానికంటే వెండి రేటు పెరిగింది, దానికంటే ఇప్పుడు రాగి రేటు పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, రాగి రేటు ఎక్కువ పెరుగుతుంది. వీటన్నిటికంటే మల్లెపూల రేటు సప్పన పెరిగింది. కారణం ఏంటి? ప్రాఫిట్ చూసుకుంటే కనుక ఏది ప్రాఫిట్ వీటిలో అంటే పెట్టుబడి తక్కువలో ఎక్కువ లాభాలు పొందాలంటే మల్లెపూలే. ఎందుకు? కిలో 6,000 రూపాయలు అంటే ఒక ఎకరం వేస్తే ఎన్ని వందల కిలోలు, ఎన్ని వేల కిలోలు వస్తాయి మల్లెపూలు. అది కూడా ఒకసారి వేస్తే 2-3 సార్లు మనకి వస్తుంది మల్లెపూలు. మరి మల్లెపూలకి అంత డిమాండ్ ఉంది. వాస్తవంగా మల్లెపూలకి మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది మల్లెపూలకి. ప్రతి దాంట్లో కూడా ఒక్కోటి, ఇప్పుడు మనకి జంతువులు తీసుకుంటే అడవి జంతువులు తీసుకుంటే దాంట్లో మృగరాజు అంటే ఏంటి? సింహం గుర్తొస్తుంది. అలాగే గోవుకి ప్రత్యేకత ఉంటుంది. ఇలా ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే పూల్లోకి వచ్చేటప్పటికి మల్లెపూలకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మీకు శోభనం అనగానే, పెళ్లి చేసుకున్న తర్వాత జరిగేటువంటి శోభనం అనగానే మల్లెపూలు లేకుండా శోభనం ఉండదు. బహుశా ఇప్పుడు ఏమన్నా ఉంటుందేమో కానీ మామూలుగా అయితే శోభనపు గదిలో మల్లెపూలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అంటే అంత సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ స్మెల్ నీకు ఏ పువ్వుకు కూడా రాదు, ఏ ఫ్లవర్కి కూడా ఆ విధమైనటువంటి స్మెల్ రాదు. అందుకే దానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అయితే 6,000 రూపాయలు పెరగడానికి కారణం ఏంటి? మల్లెపూలు 6,000 రూపాయలు పెరగడానికి కిలో, అందుట్లో కిలో 6,000 రూపాయలు పెరగడానికి కారణం ఏంటి? మల్లెపూలు పెట్టుకుంటున్నారా? మహిళలు పెట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుందా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో పెరగట్లేదు. భారతదేశంలో పూర్వం కంటే మల్లెపూలు లేదా ఇతర పూలు పెట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది అని చెప్పి చెప్పచ్చు. దానికి రకరకాల కారణాలు. హిందూ మతంలో ఉండేటువంటి హిందూ మహిళలు మాత్రమే మల్లెపూలు పెట్టుకుంటారు. క్రిస్టియన్స్ పెట్టుకోరు, ముస్లిమ్స్ పెట్టుకోరు. హిందువులు అనేక మంది క్రిస్టియన్స్గా మారిపోతున్నారు ఇప్పుడు. సో కాబట్టి హిందువులు క్రిస్టియన్స్గా మారిపోవాల సంఖ్య పెరుగుతుంది. హిందూ మహిళలు పూలు పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. మరి ఎందుకు పెరుగుతుంది? ఇంత డిమాండ్ మల్లెపూలకి ఎందుకు వచ్చింది? డిమాండ్ ఉంటే రేటు పెరుగుతుంది, డిమాండ్ లేనప్పుడు ఎందుకు పెరుగుతుంది? ఇది ఆలోచించాలి. మహిళలు పెట్టుకోకపోవచ్చు, కానీ కొన్ని రసాయనాలు తయారు చేయడానికి మల్లెపూలను ఉపయోగిస్తున్నారు. అలాగే దేవాలయాల్లో ఈ పూల్ని ఎక్కువగా అలంకారం కోసం దేవుళ్ళకి ఉపయోగిస్తున్నారు. ఈ 2 కారణాల కారణంగా మల్లెపూల రేటు కిలో 6,000కి చేరింది. ఇక కనకాంబరాలు కూడా అంతే. దేవాలయాల్లో కనకాంబరాలతోటి అలంకరణ చేస్తారు, కనకాంబర పూలతోటి. అలాగే బంతి పూలతోటి. బంతి పూల రేట్లు కూడా పెద్దగా అంటే పెరిగినాయి, కానీ వీటంతా కిలో 6,000 రూపాయల లెక్కన వెళ్ళలేదు. బంతిపూల రేటు కూడా పెరిగింది. పూల మార్కెట్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు హార్టికల్చర్ చేయగలిగితే ఈ హార్టికల్చర్లో అద్భుతమైనటువంటి లాభాలు తీయచ్చు అని చెప్పి ప్రభుత్వాలే చెప్తున్నాయి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తుంది, ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. ప్రభుత్వం ఆల్రెడీ ఈ హార్టికల్చర్లో సబ్సిడీ ఇస్తుంది. దానికి స్ప్రింక్లర్లు పెట్టి వ్యవసాయం చేయండి అని చెప్తుంది. తక్కువ శ్రమ, తక్కువ వ్యయంతో
ఎక్కువ లాభాలు పొందొచ్చు హార్టికల్చర్ నేను చెప్తుంది. మీకు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే బెంగళూరు నుంచి అంటే కర్ణాటక నుంచి ఫ్లవర్స్ కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి వివిధ రాష్ట్రాలకు కానీ వివిధ దేశాలకు కానీ. కర్ణాటకలో పండించేటువంటి గులాబీలు ఏవైతే ఉన్నాయో వాటికి విపరీతమైన డిమాండ్, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇది మనం కళ్ళారా చూస్తున్నాం. ఏదైనా ఒక మ్యారేజ్కి ఒక మండపానికి డెకరేట్ చేయాలంటే కనీసం 1,00,000 నుంచి 2,00,000 రూపాయల పూలు పడుతుంది కనీసం. నేను చెప్పేది కొంతమంది 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు పెట్టి చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక మ్యారేజ్ జరిగింది, ఒక ఛానల్ అధిపతి మ్యారేజ్ ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఆయనకి వైట్ అంటే పిచ్చ. ఆ కూతురికి మ్యారేజ్ చేసేటప్పుడు కూడా మొత్తం వైట్ డెకరేషన్, మల్లెపూలు డెకరేషన్ చేశారు. దానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఆ మల్లెపూలు తీసుకురావడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? సో కాబట్టి మహిళలు పెట్టుకోనంత మాత్రాన మల్లెపూల యొక్క డిమాండ్ అయితే తగ్గిపోలేదు. మహిళలు పెట్టుకుంటున్నారు, చాలామంది మహిళలు ఇప్పటికి కూడా పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మారినటువంటి పాశ్చాత్య సంస్కృతి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణం చేత చాలామంది పెట్టుకోవట్లేదు. ఇవాళ హెయిర్ని అలా లూజ్గా వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సిటీస్లో. కానీ గ్రామాల్లో ఇప్పటికి కూడా పూలు పెట్టుకొని ఉంటున్నారు. కథే పెట్టుకునేటువంటి సంఖ్య గతం కంటే ఇప్పుడు తగ్గింది. అయినప్పటికీ కూడా వాటి డిమాండ్ వాటికి ఉంది, మల్లెపూల డిమాండ్. సో దాన్ని రసాయన పదార్థాలకి, తర్వాత కొన్ని పర్ఫ్యూమ్స్కి వాడతారు, రకరకాలుగా మల్లెపూలను వాడుతున్నారు. సో కాబట్టి ఇప్పుడు కిలో 6,000 రూపాయలు ఉందంటే ఇది బంగారం కంటే ఎక్కువగా మనకు ప్రాఫిట్ ఇచ్చేటువంటి ఉత్పత్తి అనుకోవాలన్నా కాదా అనేది మీరు నిర్ణయించవచ్చు. అసలు ఇంత ఆ న్యూస్ ఎక్కడ అసలు ఎందుకు వచ్చింది అని అంటే ఎక్కడ అమ్ముతున్నారంటే ఇది మీకు ఆధారం లేకుండా నేను చెప్పలేం కదా. ఇది మదురైలో మల్లెపూలు కిలో 6,000 మదురైలో. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆలయాల నగరం మదురై మట్టుదావని మార్కెట్లో, మదురైలో ఉన్నటువంటి మట్టుదావని మార్కెట్లో మల్లెపూల ధర ఆకాశాన్ని అంటుతుంది సంక్రాంతి సందర్భంగా. సంక్రాంతి వచ్చిందంటే ఇక పండగ అనగానే మీకు ఇంటిల్లపాది మల్లెపూలు, కనకాంబరాలు, తర్వాత బంతిపూలు ఇవన్నీ కనిపిస్తుంటాయి మనకు. ప్రతి ఇంటికి బంతిపూలు కడుతుంటారు, అలంకరిస్తుంటారు బంతిపూలు సంక్రాంతి రాగానే. అలాగే గోవులకి, ఎద్దులకి, వీటన్నిటికి కూడా అలంకరిస్తుంటారు. కాబట్టి పూలకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మల్లెపూలు సంక్రాంతి సందర్భంగా 6,000 పలికినాయి అని చెప్తున్నారు మదురైలో. ఇక అక్కడ కిలో మల్లెపూలు 6,000 పలుకుతుండగా చెన్నైలో 4,500, మదురైలో 6,000 ఉంటే చెన్నైలో 4,500 మల్లెపూల ధర ఉంది కిలో. అదేవిధంగా మదురై మార్కెట్లో కనకాంబరం కిలో 2,000 రూపాయలు ఉన్నట్లు చెప్తున్నారు ఇక్కడ మదురైలో. కాబట్టి కాయలకి పెద్ద రేట్ ఏమి లేదుగా, రేట్లు లభించడం లేదు. కానీ మామిడికాయలకి కానీ, నిమ్మకాయలకి కానీ, సపోటాకాయలకి కానీ, జాంకాయలకి కానీ వీటన్నిటికీ వాటిని మించి పూల రేటు మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు సామెత చెప్తారు, పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మారు, కట్టెలు అమ్మిన చోట పూలు అమ్మారు అనే సామెతలు చెప్తుంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చూసుకున్నా కానీ మీకు మల్లెపూలు తోటలు వేసి పెంచుకుంటే బంగారం కన్నా ఎక్కువ లాభాలు వచ్చేలాగా కనిపిస్తుంది ఈ రేట్లను బట్టి చూస్తుంటే. మరి ఇది చూసిన తర్వాత, ఇది విన్న తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.